హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ చేపల పులుసు చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. చాలామంది బెండకాయ వేస్తారండి, వంకాయ కూడా వేసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి వంకాయ చేపల పులుసు. దీనికోసం నేను ఇక్కడ 4 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. కూర కోసం ఒక పెద్ద దాక తీసుకుని గ్యాస్ మీద పెట్టుకుని దాకా వీడైన తర్వాత నూనె పోసుకుని నూనె కూడా బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోవాలండి. తర్వాత టమాటా కూడా వేసానండి. మనకి టమాటా కూడా బాగా వేగిపోవాలండి. బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా 2 వంకాయలు తీసుకుని ఇలా పొడవుగా చీరుకోవాలండి. ముసుగు మొత్తం కొయ్యవసరం లేదండి, కొంచెం ముసుగుతోనే కోసుకుంటే బాగుంటుందండి. ఇలా పొడవుగా చీరుకొని వంకాయ ముక్కలు కూడా మనం వేగిపోయిన ఉల్లిపాయల్లో వేసేసుకోవాలండి. ఒకసారి ట్రై చేయండి, చేపల్లోకి వంకాయ కాంబినేషన్ కూడా బాగుంటుందండి. తర్వాత ఇలాగ 1 కేజీ చేపలు తీసుకున్నానండి. ఇలా ముక్కల్లా కోసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. చివరిగా ఉప్పు వేసి కడగాలండి. తర్వాత వంకాయ ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత చేప ముక్కలు వేసేసుకోవడమేనండి. చేప ముక్కలు కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కారం, పసుపు, ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. వంకాయ కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఎవరు తిని టేస్ట్కి వాళ్ళు వేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువగానే వేసాను. ఉప్పు కూడా సరిగ్గా ఇప్పుడే చూసుకోవాలండి. మొత్తం ఉప్పు, కారం, పసుపు కూడా చేపలకు బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత నీళ్లు పోసుకున్నానండి. నీళ్ళు అనేది తక్కువగానే పోస్తానండి. వెంటనే చింతపండు పులుసు పోసేసాను. పోసేద్దామని నీళ్ళు అయితే తక్కువగా పెట్టుకున్నాను. ఇక్కడ చింతపండు రసం కూడా తీసుకుని ఇలా కూరలో పోసేసానండి. ఇలా ముందే మరుగుతున్నప్పుడే పులుపు పోతే చేప ముక్కలకి పులుపు పట్టి బాగుంటుందండి. ముక్క కూడా విడకుండా ఉంటుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత మొత్తం అంతా ఒక గుడ్డ పట్టుకుని మొత్తం అంతా తిప్పండి. గట్టి పెడితే చేప అనేది విడిపోతుందండి. మొత్తం అంతా కలిపి మూత పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా కొత్తిమీరని తీసుకున్నానండి. కొత్తిమీర నీట్గా కడుక్కుని కూరలో వేసేసానండి. కూరలో వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకున్నాను. కూర బాగా దగ్గరికి అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ వేసానండి. చేపల కూరలోకి అల్లం కూడా వేస్తే బాగుంటుందండి. అల్లం, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత దింపేసుకున్నానండి. అంతేనండి, చాలా టేస్ట్ ఉంటుందండి వంకాయ చేపల పులుసు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.